ఈరోజు చిన్న వీడియో షూట్ ఉంటే దానికోసం అయితే రెడీ అయ్యానండి. రుత్విక్ ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. సో, దానివల్ల రుత్విక్‌తో వీడియోస్ అయితే తీయించుకున్నా. సురేష్ గారు అయితే బయటికెళ్లారు. వన్స్ ఈ వీడియో షూట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక కిచెన్‌లోకి వెళ్ళిపోయా. అప్పటికే టైం 11:30 అయిపోయింది. ఈరోజు లంచ్ బాక్స్ అయితే కొంచెం ఎర్లీగా పంపించాల్సిన అవసరం లేదు. అంటే స్కూల్‌కి వెళ్ళట్లేదు కాబట్టి నార్మల్ టైంకి రెడీ చేసుకుంటే సరిపోతుంది. అందుకని కొంచెం రిలాక్సింగ్‌గా వీడియోస్ అయితే షూట్ చేసేసుకొని వీడియో పని అయిపోయిన తర్వాత సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్న సాంబార్ చేసుకోవాలి. అన్ని కూరగాయలు దొరికాయి కానీ మునక్కాయ ఒకటే దొరకలేదండి. ఇంకా మునక్కాయే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పి లాస్ట్లో అర్థమైంది కూర టేస్ట్ చేసిన తర్వాత. ఎంతైనా మునక్కాయ అంటే ఆ సాంబార్లో ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కదా. ఇంకా మామిడికాయ ముక్కలు, ఆనియన్స్, టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, వంకాయలు అయితే భలే ఫ్రెష్గా ఉన్నాయి. కట్ చేసి వేసేసాను. సురేష్ గారు అయితే బయట నుంచి వచ్చేలోపు ఇంక లంచ్ ప్రిపేర్ చేసేద్దాంలే అని చెప్పేసి ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నా. ఇలా నా డే అయితే బిజీ ఉంటుందండి. ఇంక ఈ వంటతో పాటు మళ్ళీ మధ్యలో షూట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈ షూటింగ్ చేయాలి, ఆ షూటింగ్ చేయాలి. ఒక్కొక్కసారి ఏంట్రా బాబు ఈ లైఫ్ అంటే 6 ఏళ్ల క్రితం హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి, మంత్లీ ఒక 10,000 నాకంటూ సంపాదించుకోవాలి, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఏం చేయగలను అని చెప్పి స్టార్ట్ చేసిందండి యూట్యూబ్. ఇంత దూరం వచ్చి 10,000 కాస్త డబుల్ అయ్యి త్రిబుల్ అయ్యి ఒక మంత్లో 1,00,000 ఒక్కసారి సంపాదించాలి అని ఒక బిగ్ డ్రీమ్. దాన్ని కూడా అచీవ్ చేసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది నా నార్మల్ లైఫే బాగుండేది కదా, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతూ అని చెప్పి. మనిషి అన్న తర్వాత కోరికలు అనేవి ఆగవు. వన్స్ ఆ కోరికలన్నీ రీచ్ అయిన తర్వాత ముందే బాగుండేది కదా, గడిచిపోయిన కాలం గురించి తలుచుకుంటూ ఉంటాము. దీని గురించి మీరేమంటారు? నా సాంబార్ అయితే రెడీ.